ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేస్తాం కదా. ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ లో భాగంగా ఈ వీడియోలో మనం ఖిల్జీ వంశం గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మొత్తం 5 రాజవంశాలు పరిపాలించాయి అని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో మనం ఫస్ట్ బానిస వంశం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో నెక్స్ట్ ఖిల్జీ వంశం గురించి డిస్కస్ చేద్దాం. అయితే బానిస వంశంలోని చివరి వ్యక్తి కైకుబాద్ అన్నమాట. చివరి పాలకుడు కైకుబాద్. ఈ కైకుబాద్ ను వధించి జలాలుద్దీన్ ఖిల్జీ వంశ స్థాపకుడు అయ్యాడు. అయితే ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన 5 రాజవంశాలు ఏంటో మనం లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నాం కదా. అయినా పర్లేదు, ఇంకొకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ బానిస వంశం, దాని తర్వాత ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం తర్వాత సయ్యద్ వంశం అండ్ లాస్ట్ వన్ లోడి వంశం అన్నమాట. సో ఈ 5 వంశాల్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిందేమో తుగ్లక్ వంశం, తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఈ ఖిల్జీ వంశం అన్నమాట. ఈ 5 రాజవంశాల్లో తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఈ ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. బానిస వంశంలోని చివరి వ్యక్తి అయిన, అంటే చివరి పాలకుడు అయిన కైకుబాద్ ను ఓడించి, అయితే ఫస్ట్ ఈ కైకుబాద్ దగ్గరే ఇతను సేనానిగా ఉండేవాడు అన్నమాట. జలాలుద్దీన్ ఖిల్జీ ఈ కైకుబాద్ దగ్గర సేనానిగా ఉండేవాడు, కానీ అతన్ని ఓడించేసి ఇతను ఖిల్జీ వంశ స్థాపకుడు అయ్యాడు. అయితే ఈ ఖిల్జీ వంశంలో మెయిన్ అతను అల్లావుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క అల్లుడు అన్నమాట ఇతను. సో వారి మామ జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి ఇతను తర్వాత నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ అవుతాడన్నమాట. దీంట్లో మెయిన్ గా 4 సుల్తాన్ ఉంటారు. వారెవరెవరంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ, ఇతను ఖిల్జీ వంశం యొక్క స్థాపకుడు అన్నమాట. నెక్స్ట్ రెండో అతను అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇతని యొక్క అల్లుడే ఇతన్ని వధించేసి ఇతను సుల్తాన్ అవుతాడు. నెక్స్ట్ ఇతని తర్వాత కుతుబుద్దీన్ ముబారక్ షా. ఈ కుతుబుద్దీన్ ముబారక్ షా తర్వాత నాసిరుద్దీన్ ఖుస్రూ షా. ఇతని తర్వాత ఈ ఖిల్జీ వంశం అనేది అంతమైపోతుంది. నెక్స్ట్ తుగ్లక్ వంశం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు వీలైనంత వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఆ బుక్ ఇంకోసారి చదివినా కూడా ఇంకా బాగా గుర్తుంటుంది. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైకే నాకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. సో ఫస్ట్ లైక్ చూడండి. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ, ఇతను ఖిల్జీ వంశం యొక్క స్థాపకుడు అన్నమాట. సో కైకుబాద్ ని ఓడించి, బానిస వంశంలోని చివరి అతను కైకుబాద్ ను ఓడించి ఇతను ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. అయితే ఇక్కడ మెయిన్ గా బానిస వంశ స్థాపకుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ ఎవరిని ఓడించాడు? కైకుబాద్ ని ఓడించాడు. నెక్స్ట్ బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్, ఇతను ముందు గోరి దగ్గర సేనానిగా ఉన్నారనమాట. సో గోరి చనిపోయిన తర్వాత ఇతను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇంకో అతను కూడా ఉండేవాడు గోరి దగ్గర సేనానిగా, అతనే బక్తియార్ ఖిల్జీ. బీహార్ అండ్ బెంగాల్లను తలుపాలిస్తాడు. ఇతను ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తాడు అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశ స్థాపకుడు. సో బానిస వంశంలో లాస్ట్ అతను ఎవరు? ఈ కైకుబాద్ అన్నమాట. కైకుబాద్ ను వధించి ఈ జలాలుద్దీన్ ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. సో ఇతని అల్లుడు ఇతన్ని చంపించేసి తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ సెకండ్ సుల్తాన్ అవుతాడన్నమాట. బానిస వంశంలో చివరి సుల్తాన్ కైకుబాద్ వద్ద సర్వ సైన్యాధిపతిగా ఉండి కైకుబాద్ ను వధించి అధికారంలోకి వచ్చాడు. అయితే ఇతను కైకుబాద్ దగ్గర సర్వ సైన్యాధిపతిగా ఉండి అతన్ని వధించేసి నెక్స్ట్ ఖిల్జీ వంశ స్థాపకుడు అయ్యాడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతని యొక్క పట్టాభిషేకం కిలోఖరిలో జరిగింది. ఢిల్లీ సుల్తాన్ అయ్యే నాటికి 70 సంవత్సరాల వృద్ధుడు. అర్థమైంది కదా, ఇతను 70 సంవత్సరాల వృద్ధుడు అన్నమాట. ఇతను ఈ ఢిల్లీ సుల్తాన్ అయ్యే నాటికి 70 సంవత్సరాల వృద్ధుడు. మంగోలుల దండయాత్ర, మంగోలను ఓడించాడు. సో ఈ దండయాత్రలో ఏ ఇయర్ లో జరిగింది? 1292లో జరిగింది అనమాట. మంగోలులను ఓడించాడు. ఎవడు? ఈ జలాలుద్దీన్ ఖిల్జీ. ఇస్లాం స్వీకరించిన మంగోలులను నయా ముస్లింలు అని చెప్పి పిలిచారు. సో ఇతని కాలంలోనే మంగోలులో ఇస్లాంను స్వీకరించారన్నమాట. వారిని నయా ముస్లింలు అని చెప్పి పిలిచారు. సో ఎవరి నాయకత్వంలో? ఈ ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఈ మంగోలులను ఇస్లాం మతంలోకి మార్చడం జరిగింది. వారిని నయా ముస్లింలు అని చెప్పి పిలిచారు. అయితే ఇక్కడ దారిదోపిడి దొంగలు అని చెప్పి చాలా నేమ్స్ రావడమే జరిగింది. ఫస్ట్ జాట్లు అనే దారిదోపిడి దొంగలు గజనిని చంపేస్తారన్నమాట. గజని వారి చేతిలోనే చనిపోతారు. గోరి కూడా కొక్కర్లు అనబడే దారిదోపిడి దొంగల్లో చేతిలో చనిపోతారు. ఇంకా ఇల్టుట్మిష్ ఈ గోరికి సహాయం చేస్తాడు కదా కొక్కర్లను అణచివేయడానికి. ఇల్టుట్మిష్ కూడా ఈ కొక్కర్ల చేతిలోనే చనిపోతాడు. ఇంకా మేవాటీలు, మంగోలు ఇలా చాలా మందే ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవే చాలా మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఇక్కడ ఇంకా దగ్గులు అనే దారిదోపిడి దొంగలను అణచివేశాడు. ఎవడు? ఈ జలాలుద్దీన్ ఖిల్జీ. దగ్గులు అనబడే దారిదోపిడి దొంగలను అణచివేసింది ఈ
జలాలుద్దీన్ ఖిల్జీ. రాజద్రోహం కింద సిద్ది మౌలా అనే ముస్లిం సన్యాసి ఏనుగుతో తొక్కించి చంపించాడు. సో అర్థమైంది కదా, సిద్ది మౌలా అనే వ్యక్తిని రాజద్రోహం కింద చాలా కఠినమైన శిక్షలు వేసేవాడన్నమాట. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ చాలా కఠినంగా ఉండేది. సో రాజద్రోహం కింద ఈ సిద్ది మౌలా అనే వ్యక్తికి ఏనుగులతో తొక్కించి చంపాడనమాట. ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. అయితే 1296 కారా వద్ద అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ చేత హత్యకు గురయ్యాడు. సో అర్థమైంది కదా, ఈ ఏ ఇయర్లో? 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ అతని అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ జలాలుద్దీన్ ఖిల్జీని చంపేస్తాడు. అయితే ఇది జలాలుద్దీన్ ఖిల్జీ గురించి, వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ సుల్తానులలో అగ్రగణ్యుడు, సుల్తానులలో గొప్పవాడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అన్నమాట. ఇతని అసలు పేరు అలీ గుర్షబ్. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క అసలు పేరు అలీ గుర్షబ్. ఉత్తర పదం నుండి దక్షిణ పదం వరకు ఢిల్లీ సుల్తానత్ సార్వభౌమాధికారాన్ని విస్తరించాడు. మంగోలులు ఏకంగా 12 సార్లు భారతదేశంపై దాడి చేశారు. అయితే ఇతని కాలంలో మంగోలులు ఏకంగా 12 సార్లు దాడి చేశారన్నమాట మన ఇండియాపై. దాడులను సమర్థవంతంగా త్రిప్పుకొట్టిన సేనాని జాఫర్ ఖాన్. అయితే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఉండే సేనాని జాఫర్ ఖాన్ ఏం చేశాడంటే, ఈ మంగోలులు మన భారతదేశంపై 12 సార్లు దాడి చేశారు కదా, సో వారి యొక్క దాడిని తిప్పికొట్టాడనమాట. సో దాంట్లో భాగంగా ఈ జాఫర్ ఖాన్ కి ఇచ్చిన బిరుదు ఏంటి? రుస్తుం అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ రుస్తుం అనే బిరుదు ఇచ్చాడనమాట. ఎవరికి? జాఫర్ ఖాన్ కి. జాఫర్ ఖాన్ పరాక్రమానికి గాను అతనికి రుస్తుం అనే బిరుదు లభించింది. సో అర్థమైంది కదా, రుస్తుం అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఈ రుస్తుం అనే బిరుదు ఎవరికి? జాఫర్ ఖాన్. జాఫర్ ఖాన్ ఎవరి దగ్గర సేనానిగా ఉన్నాడు? ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర సేనానిగా ఉన్నాడు. అయితే నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన దండయాత్రల గురించి చూద్దాం. అయితే ఫస్ట్ గుజరాత్ దండయాత్ర. ఈ గుజరాత్ దండయాత్రలో భాగంగా రెండవ కర్ణదేవుడిని ఓడించి అతను భార్య అయిన కమలాదేవిని తీసుకెళ్లి వివాహం చేసుకుంటాడన్నమాట. అర్థమైంది కదా. ఈ గుజరాత్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1299లో జరిగింది. ఈ గుజరాత్ దండయాత్రలో భాగంగా రెండవ కర్ణదేవుడిని ఓడించి అతని భార్య అయిన కమలాదేవిని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అయితే ఇక్కడ అతని భార్య కమలాదేవిని పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఈ కర్ణదేవుడికి కమలాదేవికి మధ్య పుట్టిన కూతురు ఉంటుంది కదా, ఆమెని వాళ్ళ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేపిస్తాడన్నమాట. ఇలా ఉండేది వీళ్ళ మధ్య వావి వరుసలు. అయితే ఈ దండయాత్రలో భాగంగా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఉండే సేనాలు ఇద్దరు ఉంటారన్నమాట, ఉలుగ్ ఖాన్ అండ్ నస్రత్ ఖాన్లు అని చెప్పి. అయితే ఈ గుజరాత్ దండయాత్రలో ఓడిపోయిన కర్ణదేవుడు నెక్స్ట్ ఇంకో గుజరాత్, అంటే అక్కడ గుజరాత్ లో పరిపాలిస్తున్న ఇంకో అతను ఉంటాడనమాట. ఇంకో అతను ఇతనికి చోటు కల్పిస్తాడు. సో అతని మీద కూడా దండయాత్రకు వెళ్తాడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ. కమలాదేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహం చేసుకున్నాడు. సో ఇతని భార్య అయిన రెండవ కర్ణదేవుడి భార్య అయిన కమలాదేవిని వివాహం చేసుకున్నాడు. కమలాదేవికి కర్ణదేవుడికి పుట్టిన ఒక కూతుర్ని అల్లావుద్దీన్ ఖిల్జీ తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. సో ఇలా ఇక్కడ మాలిక్ కఫూర్ లభించాడు. సో చాలా ఇంపార్టెంట్. ఏ దండయాత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీకి మాలిక్ కఫూర్ లభించాడు అని చెప్పి అడుగుతుంటారు. సో ఏ దండయాత్రలో? ఈ గుజరాత్ దండయాత్రలో 1299లో ఇక్కడే ఈ మాలిక్ కఫూర్ లభించడం జరిగింది. ఈ మాలిక్ కఫూర్ ని హజర్ దినారి అని చెప్పి కూడా పిలుస్తారు. సో ఇతనికి ఉండే బిరుదు హజర్ దినారి. సో ఇక్కడ చూడండి, హజర్ దినారి అని చెప్పి పిలుస్తారు. ఎవరిని? మాలిక్ కఫూర్ ని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రణతంబోర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1301లో జరిగిందన్నమాట. ఇక్కడ ఉండే పాలకుడు ఎవరు? హమ్మీర దేవుడు. నయా ముస్లింలకు ఆశ్రయం కల్పించాడు. ఇక్కడ దండయాత్ర జరగడానికి కారణం ఏంటంటే, మంగోలులు ముస్లింలో వచ్చిన తర్వాత వారిని నయా ముస్లింలు అని చెప్పి పిలిచారు కదా, సో వాళ్ళకి ఈయన ఆశ్రయం కల్పించాడన్నమాట. సో అదే దండయాత్రకు కారణమైంది. అల్లావుద్దీన్ స్వయంగా దాడి చేసి ప్రధానమంత్రి రణమల్లును లంచం ఇచ్చి లొంగ తీసుకున్నాడు. సో ఇక్కడ రణదంబోరిలో ఉండే పాలకుడు ఎవరు? హమ్మీర దేవుడు. ఇతని దగ్గర ఉండే ప్రధాని ఎవరు? రణమల్లు అనమాట. సో ఇతన్ని లంచం ఇచ్చి తన వైపు లొంగ తీసుకున్నాడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ. నస్రత్ ఖాన్ మరణించాడు. ఉలుగ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించాడు. సో ఈ దండయాత్రల్లో తన దగ్గర ఉండే సేనాని నస్రత్ ఖాన్ మరణించారన్నమాట. ఇంకా ఉలుగ్ ఖాన్ కు ఇక్కడ ఉండే బాధ్యతలను అప్పగించడం జరిగింది. నెక్స్ట్ మేవార్ దండయాత్ర. మేవార్ దండయాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు జరిగింది? 1303లో జరిగిందన్నమాట. అయితే ఈ మేవార్ అనే దండయాత్ర మీద మూవీ కూడా వచ్చిందన్నమాట, పద్మావత్ మూవీ. దాంట్లో ప్రియాంక చోప్రా ఉంటుంది. వీలైతే ఆ మూవీ చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు ఈ దండయాత్ర గురించి క్లారిటీగా అర్థమవుతుంది. చిత్తోడ్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న ఇక్కడ రాజు ఎవరు? రాజా రతన్ సింగ్ అన్నమాట. సో చిత్తోడ్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. అయితే చిత్తోడ్ను ఆక్రమించి కుమారుడు ఖజీర్ ఖాన్ పేరుతో ఖజీరాబాద్ అని పేరు మార్చారు. ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్కడ ఉండే చిత్తోడ్ను ఆక్రమించి తన కుమారుడి పేరు మీద ఖజీర్ ఖాన్ అనే పేరుతో మార్చేశాడన్నమాట. రాణి పద్మిని సహా స్త్రీలు జోహార్ అగ్ని ప్రవేశం చేస్తారు. ఇక్కడ జోహార్ అంటే చాలా ఇంపార్టెంట్.
జోహార్ అంటే ఏమని అనుకుంటున్నారు? అయితే ఇక్కడ మా వారు ఓడిపోతున్నారు అని చెప్పి వీళ్ళకు హింట్ వచ్చినప్పుడు, ఇక్కడ ఉండే స్త్రీలకు, రాజపుత్ర స్త్రీలకు ఇక్కడ హింట్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మూకుమ్మడిగా, వారికి దక్కకూడదని చెప్పి, శత్రువులకు దక్కకూడదని చెప్పి మూకుమ్మడిగా అగ్నిగుండంలోకి దూకేయడాన్ని జోహార్ అని చెప్పి పిలుస్తారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే పద్మావత్ మూవీ చూడండి, మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రియాంక చోప్రా మూకుమ్మడిగా వారి స్త్రీలతో కలిసి మూకుమ్మడిగా అగ్నిగుండంలోకి దూకేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ రాణి పద్మావతితో సహా అందరు స్త్రీలు జోహార్ చేస్తారన్నమాట. మూకుమ్మడిగా అగ్నిగుండంలోకి దూకేస్తారు, దాన్ని జోహార్ అని అంటారన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ 3 దండయాత్రల గురించి. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో జరిగిన దండయాత్రల గురించి చూద్దాం. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ జరిపిన దక్షిణ దేశంలో జరిగిన దండయాత్రల గురించి చూద్దాం. అయితే ఇక్కడ నాయకత్వం వహించింది ఎవరు? మాలిక్ కఫూర్ అన్నమాట. ఇతన్నే హజర్దినారి అని కూడా అంటారు. సో ఇక్కడ ఇతను ఎక్కడ లభించాడో తెలుసు కదా, అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇతను గుజరాత్ దండయాత్రలో లభించాడన్నమాట. సో 1299లో మాలిక్ కఫూర్ లభించడం జరిగింది గుజరాత్ దండయాత్రలో. ఉత్తర భారతదేశం వల్లే రాజ్యాలను నేరుగా కలుపుకోకుండా రాజులను ఓడించి వారిని సామంతులుగా మార్చుకోవడమే వీరి యొక్క ప్రధాన లక్ష్యం. సో ఉత్తర భారతదేశంలో జరిగినట్టు వారిని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కాదన్నమాట. అక్కడ రాజులను ఓడించి వీరికి సామంతులుగా మార్చుకోవడమే ఇక్కడ దక్షిణ భారతదేశంలో వీరి యొక్క లక్ష్యం అన్నమాట. ఢిల్లీ సుల్తానుల పాలన పరిధిని ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు విస్తరించినందుకు ఇతన్ని అమీర్ ఖుస్రూ ఏమని అన్నాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీని ఖలీఫా ఆఫ్ ది ఏజ్ గా కీర్తించాడు. సో అర్థమైంది కదా, అమీర్ ఖుస్రూ ఏమని అన్నాడు? ఖలీఫా ఆఫ్ ది ఏజ్ గా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీని కీర్తించాడు అనమాట. వీలైతే ఇలాంటి మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు తమ యొక్క రాజ్యాన్ని విస్తరించడమే వీరి యొక్క లక్ష్యం. ఇక్కడ నెక్స్ట్ దండయాత్ర గురించి చూడండి. దేవగిరి మీద 2 సార్లు దండయాత్ర జరుగుతుందన్నమాట. దాంట్లో భాగంగా ఫస్ట్ దాడి ఎప్పుడు జరుగుతుంది? 1306లో జరుగుతుందన్నమాట. ఇక్కడ ఉండే రాజు ఎవరు? రామచంద్ర దేవుడు కప్పం కట్టడానికి నిరాకరించడం మరియు గుజరాత్ రాజు రెండవ కర్ణదేవుడికి ఆశ్రయం కల్పించాడు. సో అర్థమైంది కదా, కప్పం కట్టడానికి నిరాకరించాడు. ఇక్కడ దండయాత్ర జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే రెండవ కర్ణదేవుడికి ఆశ్రయం కల్పించాడనమాట. సో అదే దండయాత్ర జరగడానికి ఫస్ట్ కారణం అయింది. రామచంద్ర దేవుడి ఓటమి సామంతుడిగా మారుతా. సో ఇక్కడ రామచంద్రుడు ఓడిపోయి ఇతనికి సామంతుడుగా మారిపోయాడు. వారి యొక్క లక్ష్యం కూడా అదే కదా. దక్షిణ భారతదేశంలో వీరి యొక్క లక్ష్యం ఏంటి? ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క లక్ష్యం ఏంటి? అక్కడ ఉండే రాజులను వారికి సామంతులుగా మార్చుకోవడం. కర్ణదేవుని కూతురు కమలాదేవిని బంధింపబడి అల్లావుద్దీన్ కుమారుడు ఖజీర్ ఖాన్ తో వివాహం జరిగింది. సో కమలాదేవిని, కర్ణదేవుడిని ఓరించి కమలాదేవిని పెళ్లి చేసుకున్నారు కదా. సో కర్ణదేవుడికి కమలాదేవికి పుట్టిన కూతురు ఉంటుంది కదా, ఆ కూతుర్ని అతని కొడుకు అయిన ఖజీర్ ఖాన్ తో వివాహం చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ దాడిలో భాగం. ఇది ఎప్పుడు జరిగింది? 1306లో ఈ దేవగిరి మీద జరిగిందన్నమాట దాడి. నెక్స్ట్ రెండవ దాడి కూడా జరిగింది. చంద్రదేవుని తరువాత రాజైన శంకరదేవుడు కూడా కప్పం చెల్లించడానికి నిరాకరించాడు. సో ఇతను కూడా నిరాకరించాడు. సో అతన్ని కూడా సామంతుడిగా చేంజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ శంకరదేవుడు కూడా కప్పం కట్టడానికి నిరాకరించడంతో ఈ రెండవ దాడి అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? 1313లో జరిగింది అనమాట. మాలిక్ కఫూర్ దాడి చేసి శంకరదేవుణ్ణి ఓడించాడు. సో ఇక్కడ మాలిక్ కఫూర్ దాడి చేసి ఈ శంకరదేవుణ్ణి ఓడించాడు అనమాట. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఢిల్లీ సుల్తానుల్లో కలిసిన మొదటి దక్షిణ భారతదేశ రాజ్యం దేవగిరి. చాలా ఇంపార్టెంట్. 2 టైమ్స్ దీని మీద దండయాత్ర జరగడం జరిగింది. సో ఫస్ట్ దండయాత్రలో భాగంగా ఈ రామచంద్ర దేవుణ్ణి ఓడించి సామంతుడిగా చేంజ్ చేసేసాడు. నెక్స్ట్ దండయాత్రలో శంకరదేవుణ్ణి ఈ మాలిక్ కఫూర్ ఓడించేశాడు అనమాట. సో ఈ దేవగిరి రాష్ట్రం ఈ ఢిల్లీ సుల్తాన్ లో భాగమయ్యింది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇది నెక్స్ట్ స్లైడ్ చూడండి. మాలిక్ కఫూర్ చేసిన దండయాత్రల గురించి. సో వరంగల్లో చేశాడు 1310లో. రెండవ ప్రతాపరుద్రుడు ఇతన్ని కూడా ఓడించేశారన్నమాట. కాకతీయులలో రెండవ ప్రతాపరుద్రుడిని ఈ మాలిక్ కఫూర్ ఓడించేశాడు. దేవగిరి రామచంద్ర దేవుని సహాయంతో మాలిక్ కఫూర్ వరంగల్ పై దాడి చేసి ప్రతాపరుద్రుడిని ఓడించాడు. దేవగిరి యొక్క పాలకుడు రామచంద్రుని సహాయంతో ఈ మాలిక్ కఫూర్ ప్రతాపరుద్రుడిని, కాకతీయుల్లో రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించేసి ఈ వరంగల్ ని ఆక్రమించాడనమాట. నెక్స్ట్ ద్వార సముద్రం. ఈ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1311లో జరిగిందనమాట. ఇక్కడ ఉండే రాజు మూడవ వీరబల్లాలుడు. ఇక్కడ వీరి యొక్క లక్ష్యం ఏంటంటే రాజధానిని ముట్టడించి దేవాలయాన్ని కొల్లగొట్టడం అనమాట. ఇక్కడ వీరబల్లుడు కూడా వీరికి సామంతుడు అయ్యాడు. వారి లక్ష్యం కూడా అదే కదా. దక్షిణ భారతదేశంలో అక్కడ ఉండే
వాళ్ళని ఓడించి వారిని వీళ్ళకి సామంతులుగా చేంజ్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ మధుర దండయాత్ర. పాండ్యరాజు సుందర పాండ్యుడికి వీరపాండ్యుడికి మధ్య వారసత్వ యుద్ధం జరగడంతో వీరపాండ్యుని ఓడించి సుందర పాండ్యుని రాజుగా చేసి సామంతుడుగా మార్చేసుకున్నాడు. సో వారిద్దరికి మధ్య గొడవ జరగడం వల్ల ఒకరిని గెలిపించి ఇంకొకరిని ఓడించి అక్కడ ఉండే ఇంకా ఎవరిని సుందర పాండ్యుని రాజుగా చేసి వారికి సామంతుడిగా చేంజ్ చేసేసుకున్నారు. కన్యాకుమారి వరకు దోపిడీ జరిపి రామేశ్వరంలో మసీదు యొక్క నిర్మాణం చేపట్టారనమాట. అర్థమైంది కదా, కన్యాకుమారిలో దోపిడీ చేసి రామేశ్వరంలో మసీదును నిర్మాణం చేశారనమాట. ఎవరు? ఈ మాలిక్ కఫూర్ అనమాట. ఈ మాలిక్ కఫూర్ ఎక్కడ లభించాడు? ఈ గుజరాత్ దండయాత్రలో లభించాడనమాట అల్లావుద్దీన్ ఖిల్జీకి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేసిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. సైన్య పోషణ ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాడు. జాగీర్లను రద్దు చేసి సైనికులకు నేరుగా జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. సో సైనికులకు నేరుగా జీతాలను ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. సో నెక్స్ట్ డాగ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్కడ డాగ్ అంటే గుర్రాల మీద ముద్రలు వేయడం అనే అర్థం అన్నమాట. జాగీర్దారులు మోసం చేయకుండా గుర్రాల మీద ముద్రలు వేసే విధానాన్ని ఈ డాగ్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ హూలియా. హూలియా అంటే ఏంటి? సైనికులకు గుర్తింపు పట్టిక ప్రవేశపెట్టాడు. సో అర్థమైంది కదా, హూలియా అంటే సైనికులకు ఉండే గుర్తింపు పత్రం వంటిది అనమాట. పెద్ద స్థాయిలో సిద్ధ సైన్యాన్ని ఏర్పరచుకొని తన ప్రత్యక్ష అధికారంలోకి తెచ్చుకున్న మొదటి సుల్తాన్ ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఇవన్నీ కూడా అంటే డాగ్, హూలియా ఇవన్నీ ఈ పద్ధతులను ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ. సో నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, అతనే మిగిలిన అనమాట. నెక్స్ట్ మార్కెట్ సంస్కరణలు కూడా చేశాడన్నమాట అల్లావుద్దీన్ ఖిల్జీ. దివాన్ ఈ రిసాయత్. ఇక్కడ దివాన్ ఈ రిసాయత్ అంటే ఏంటంటే ధరల నిబంధనలు అమలు జరపడానికి ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖనే దివాన్ ఈ రిసాయత్ అని చెప్పి అంటారు. సో మార్కెట్లో ఒక వస్తువు యొక్క ధరలు నిర్ణయించడానికి అంటే వాటిని అమలు చేయడానికి ఏర్పరచబడిన ఈ వ్యక్తియే దివాన్ ఈ రిసాయత్ అన్నమాట. ఈ మంత్రిత్వ శాఖనే దివాన్ ఈ రిసాయత్ అంటారు. నెక్స్ట్ సహానా ఈ మండి. సహానా ఈ మండి అంటే దివాన్ ఈ రిసాయత్ శాఖకు సహాయ అధికారాల యంత్రాంగం. సో ఈ మంత్రిత్వ శాఖకు సహాయ సహకారాలు అందించడానికి ఇతను ఉంటాడనమాట. ఇతన్నే షహానా ఈ మండి అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ దఫ్తర్. దఫ్తర్ అంటే ఢిల్లీలో వ్యాపారస్తులందరూ విధిగా లైసెన్సులు పొందుటకు ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ. సో ఇది వీలైతే ఇవి కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ పాయింట్స్ అన్నమాట, ఇవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. రాజనీతికి తప్ప బంధుప్రీతి లేదు అని ప్రసిద్ధి చెందాడు. సో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజప్రీతి తప్ప బంధుప్రీతి లేదు అని చెప్పి ప్రసిద్ధి చెందాడు అనమాట. సో ఇతను నా బంధువు, ఇతనికి ఎక్కువ చేయాలి అని చెప్పి లేకుండా అందరినీ ఈక్వల్ గా చూసి ఈక్వల్ గా చెప్పడం అన్నమాట. సో అదే రాజప్రీతికి తప్ప బంధుప్రీతి లేదు అని చెప్పి ప్రసిద్ధి చెందాడు. మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసిన తొలి సుల్తాన్. సో అర్థమైంది కదా, మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసిన తొలి సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. నేను శాస్త్రాలను గాని ఖురాన్ను గాని చదవలేదు, కానీ ముస్లింలలో ముస్లింను అని ప్రకటించాడు. సో అర్థమైంది కదా, నేను శాస్త్రాన్ని చదవలేదు, ఖురాన్ని చదవలేదు, కానీ నేను ముస్లింలలో ముస్లింని అని చెప్పి ప్రకటించుకున్నాడు. షరియత్ తెలిసిన వ్యక్తియే సుల్తాన్ కావాలి అనే నియమాన్ని ఉల్లంఘించాడు. షరియత్ తెలిసిన వ్యక్తియే సుల్తాన్ కావాలి అని చెప్పే నియమాన్ని ఉల్లంఘించాడన్నమాట అల్లావుద్దీన్ ఖిల్జీ. మద్యం తయారు చేయడం మరియు విక్రయించడాన్ని నిషేధించాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మద్యం తయారు చేయడాన్ని ఇంకా విక్రయించడాన్ని నిషేధించాడు. మంత్ర విద్యలను పాటించే వారిని రాళ్లతో కొట్టించాడు. సో అర్థమైంది కదా, మంత్ర విద్యలను పాటించే వాళ్ళని రాళ్లతో కొట్టించాడు. మహమ్మద్ గజనీ తర్వాత సోమనాథ్ దేవాలయాన్ని కొల్లగొట్టాడు. గజనీ తన 16వ దండయాత్రలో ఈ సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్నాడు కదా. సో ఇతను ఈ సోమనాథ్ ఆలయాన్ని కొల్లగొట్టాడన్నమాట. ఇతని కాలం నాటి ఢిల్లీ కొత్వాల్ మాలిక్ ఉల్ ముల్క్. సో అర్థమైంది కదా. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే అల్లావుద్దీన్ మరణం ఏ ఇయర్ లో సంభవించింది? 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయాడు. అతని తర్వాత మాలిక్ కఫూర్ ముబారక్ ఖిల్జీని ఖైదు చేసి 36 రోజులు రాజ్యపాలన చేశాడు. దాని తర్వాత ముబారక్ ఖిల్జీ ప్రభు వర్గం మద్దతుతో మాలిక్ కఫూర్ను అంధుడిగా చేసి చంపించేశాడనమాట. తర్వాత ఇతను సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎవరు? ముబారక్ ఖిల్జీ. ముబారక్ ఖిల్జీ అన్నమాట ఈ మాలిక్ కఫూర్ని అంధుడిగా చేసి నెక్స్ట్ సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట. తనకు తానే ఖలీఫాగా ప్రకటించుకున్న ఏకైక ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ. సో అర్థమైంది కదా, తనకు తానే ఖలీఫాగా గుర్తింపు ఇచ్చుకున్న సుల్తాన్ ఈ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ అన్నమాట. నాసిరుద్దీన్ ఖుస్రూ షా చేతిలో వధించబడ్డాడు. అయితే ఈ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ చివరి వాడైన నాసిరుద్దీన్ ఖుస్రూ షా చేతిలో మరణించాడు. నెక్స్ట్ నాసిరుద్దీన్ ఖుస్రూ షా గురించి చూద్దాం. ఖిల్జీ వంశంలో చివరి అతను నాసిరుద్దీన్ ఖుస్రూ షా. స్వతహాగా హిందువై ముస్లిం మతంలోకి మారి సింహాసనం అధిష్ఠించిన ఏకైక సుల్తాన్. సో ఫస్ట్ ఇతను హిందువు అన్నమాట. దాని తర్వాత నాసిరుద్దీన్ ఖుస్రూ షా నేమ్ చేంజ్ చేసుకొని సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక సుల్తాన్ అన్నమాట. ఇతని యొక్క బిరుదు హెల్పర్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. ఇతను హిందూ కావడం వల్ల
శత్రువులు ఇస్లాం ప్రమాదంలో ఉంది అని మతపరమైన రెచ్చగొట్టాలకు పాల్పడ్డారు. సో ఇతను హిందువు కాబట్టి వీళ్ళ యొక్క ఇస్లాం ప్రమాదంలో ఉంది అని చెప్పి రెచ్చగొట్టారన్నమాట. ఘాజీ మాలిక్ చేతిలో వధించబడ్డాడు. సో ఘాజీ మాలిక్ చేతిలో ఈ నాసిరుద్దీన్ ఖుస్రూ షా మరణించాడు. అయితే ఈ 1320లో ఈ ఖిల్జీ వంశం అనేది పూర్తిగా అంతమైపోయింది. సో ఇక్కడ నుంచి ఖిల్జీ వంశం గురించి మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఖిల్జీ వంశం తొలి ఘనత శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేసిన తొలి సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ అన్నమాట. ఈ ఖిల్జీ వంశంలో మెయిన్ అతను ఈ అల్లావుద్దీన్ ఖిల్జీయే. సో శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేసిన తొలి సుల్తాన్. జాగీర్లను రద్దు చేసి నగదు రూపంలో జీతాలు ఇచ్చిన తొలి సుల్తాన్. రాజకీయాలను మతం నుండి వేరు చేసిన తొలి సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఢిల్లీలో కట్టుదిట్టమైన మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టిన తొలి పాలకుడు. దక్షిణ భారతదేశ రాజ్యాలపై దండెత్తి సామ్రాజ్యంలో కలుపుకున్న తొలి సుల్తాన్ అన్నమాట. సో దక్షిణ భారతదేశం నుంచి ఫస్ట్ కలిపిన ప్రాంతం ఏంటి? ఈ దేవగిరి అన్నమాట. సో అర్థమైంది కదా, దేవగిరి అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద 2 సార్లు దండయాత్రలు అనేది జరుగుతుంది. సో ఢిల్లీని పరిపాలించిన 5 రాజవంశాల్లో అతి తక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజవంశం ఈ ఖిల్జీ వంశం అన్నమాట. సో వీలైతే ఈ ఖిల్జీ వంశం గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం తుగ్లక్ వంశం గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది.